అలానే మిసెస్రావు, గరికపాటి నరసింహరావు గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు. తెలుగు వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడున్నా ప్రత్యేకంగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహస్రావధాని గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు విననటువంటి వాళ్ళు దాదాపుగా తెలుగు వాళ్ళు ఉండకపోవచ్చు. గరికపాటి నరసింహరావు గారిని యూత్ ఫాలో అవుతూ ఉంటారు. ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు ఒక రకంగా విప్లవంలాగా ఉంటాయి, విప్లవ బోధనలాగా అనిపిస్తాయి. దాంట్లోనే చాలా అర్థం, పరమార్థం, అలాగే మూఢనమ్మకాలని తొలగించేలాగా, మూఢనమ్మకాలని నమ్మకూడదు అనేలాగా ఆయన ఒక రకంగా ఆధ్యాత్మిక కౌన్సిలర్ అనుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి యూత్కి చాలా అర్థవంతమైనటువంటి ప్రవచనాలు చెప్తూ ఉంటాడు నరసింహరావు గారు. ఇప్పుడున్నటువంటి యువతరానికి ఒక పెద్ద ఆధ్యాత్మిక కౌన్సిలర్ అనుకోవచ్చు. ఇక చాగంటి కోటేశ్వరరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సలహాదారుగా ఉన్నారు. ఆయన స్కూల్స్లో నైతిక విలువలు పెంచి ఏ విధంగా వచ్చే తరానికి మంచి పౌరులు అందించాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఆయన. సరే, వీళ్ళిద్దరి గురించి ఎంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి ప్రవచనాలు, దానికి ఆధారాలు కూడా చెప్తూ ఉంటారు. ప్రవచనంతో పాటు అది ఎక్కడ చెప్పారు, ఏ గ్రంథంలో చెప్పారు, ఏ పురాణంలో చెప్పారు, అవి కూడా చెప్తూ ఉంటారు, కోట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి ప్రవచనాల్లో మానవ జన్మ అనేది ఒక అద్భుతం. ప్రకృతిలో మిగిలినటువంటి జన్మల కంటే, మిగిలినటువంటి ఉపాధుల కంటే మానవ జన్మ అనేది ఒక అద్భుతమైనటువంటి జన్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, మనిషి మాట్లాడగలరు, మనిషి మిగిలినటువంటి వాటిని నియంత్రించగలరు. ఇలాంటి జ్ఞానం ఒక మనిషికే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి ఈ ప్రవచనం పర్టికులర్గా ఈ అభిప్రాయం దగ్గర సైన్స్ వ్యతిరేకిస్తుంది. వాళ్ళేంటి, మనుషులకి మాత్రమే మాట్లాడగలరు, ఇంకా ఏ ప్రకృతిలో ఉండేటువంటి జీవులు మాట్లాడలేవు, ఒక్క మానవులు మాత్రమే మాట్లాడగలరు, మనుషులు మాత్రమే మాట్లాడగలరు అని చెప్తూ ఉంటారు. అది తప్పు అని చెప్పి ఇప్పుడు సైన్స్ చెప్తోంది. చెట్లు మాట్లాడతాయి అని చెప్పి చెప్తూ ఉంది. అలాగే క్రిమి కీటకాలు వింటాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఒక భాష ఉంది. ఆ భాష మనకి తెలియనంత మాత్రాన అవి మాట్లాడవు అనుకోవటం పొరపాటు అని సైన్స్ చెప్తోంది. చెట్లకు మాటలు రావు అనుకుంటున్నాం, బట్ మాటలు వచ్చు. ఆ చెట్లు మాట్లాడేటువంటి మాటల్ని కొన్ని రకాల క్రిమి కీటకాలు వింటాయని చెప్పి సైన్స్ చెప్తోంది. సపోజ్ మనం వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్తాం, తెలుగేతర భాషను మనం వింటాం, ఆ భాష మనకు రాదు. అప్పుడు ఆ భాష రాదు కాబట్టి వాళ్ళకి మాటలు రావు అనుకోవాలా? మనకు వాళ్ళ భాష అర్థం కాదు. వాళ్ళ భాష అర్థం కానంత మాత్రాన వాళ్ళకి భాష రాదు అనుకోవడానికి లేదు. అలాగే చెట్లు మాట్లాడుకుంటాయి, చేమలు మాట్లాడుకుంటాయి, జంతువులు మాట్లాడుకుంటాయి, అన్ని రకాల జంతువులు మాట్లాడుకుంటాయి, పక్షులు మాట్లాడుకుంటాయి. వాటి భాష మనకు అర్థం కాదు, వాటికి అర్థం అవుతాయి. మీరు చేమలను చూస్తే ప్రకృతిలో ఒక వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. మరి వరుస క్రమంలో వెళ్ళమని ఎవరు చెప్పారు? ఒక దగ్గర ఒక స్వీట్ పెడితే ఆ స్వీట్ దగ్గరికి అన్ని చీమలు వస్తాయి. మరి ఎలా వస్తాయి? ఒక చీమకు తెలిస్తే మిగతాయి కూడా చెప్తాయి కాబట్టి వస్తాయి, లేకపోతే సాధ్యం కాదు కదా. ఎలా వస్తాయి? ప్రకృతిలో ఉండేటువంటి రహస్యం, ఆ రహస్యాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. తెలిసినంత వరకే పుస్తకాల్లో రాస్తారు, గ్రంథాల్లో రాస్తారు, వేదాల్లో రాస్తారు, పురాణాల్లో రాస్తారు. తెలియనటువంటి విషయాన్ని ఎవరు రాయలేరు. మనకి తెలియనంత మాత్రాన అవి మాట్లాడుకోలేవు. మానవ జన్మ చాలా పవిత్రమైనది, మానవ జన్మ లాంటి అద్భుతమైన జన్మ మరొకటి ఉండదు అని చెప్పి అనుకోవడానికి లేదని చెప్పి ఇప్పుడు సైన్స్ చెప్పినటువంటి ఆధారం ప్రకారం మనం భావించడానికి అవకాశం ఉంది. ఏంటి ఆధారం? చెట్లు మాట్లాడతాయి అని చెప్పి యూనివర్సిటీ చెప్తుంది, సైంటిస్టులు చెప్తున్నారు. ఏ యూనివర్సిటీ చెప్తుంది, ఏ సైంటిస్టులు చెప్తున్నారు అనే దాని మీద ఒక రిపోర్టు నన్ను ఆకర్షించింది. ఆ రిపోర్ట్ చదివిన తర్వాత మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను ఆ రిపోర్ట్ని మీకు చదివి వినిపిస్తాను. ఇది రిపోర్ట్.
మొక్కల మాటలు కీటకాలకు అర్థమవుతాయి. మొక్కల మాటలు కీటకానికి అర్థమవుతాయి అంటే మొక్కలు మాట్లాడతాయి. కీటకాలకు అర్థమవుతాయి అంటే కీటకాలు కూడా అర్థం చేసుకోగలవు మొక్కల మాటల్ని. అంటే కీటకాలకు కూడా వచ్చు, వినికిడి శక్తి ఉంది, అవి కూడా జ్ఞానం కలిగినటువంటివే. మొక్కలు కూడా మాట్లాడుకుంటాయి. అసలు ఇంతెందుకండి, మొక్కలు మన చెట్లు కొట్టేటప్పుడు చెట్టుకు నీరు కారుతుంది. ఎక్కడి నుంచి కారుతుంది అంటే దాని బాధను వ్యక్తం చేస్తుంది అని చెప్పి అనుకోవాలి. మనకు అర్థం కాదు అదంతా, కానీ ప్రకృతిలో అదొక పెద్ద రహస్యం. మనకు సైంటిస్టులు ఎవరో రీసెర్చ్ చేసి చెప్తే తప్ప అది మనకు అర్థం కాదు. మనకు అర్థం కానంత మాత్రాన అవి మనకి మాట్లాడవు. మన జన్మే అద్భుతం, వాటి జన్మ అద్భుతం కాదు అని చెప్పి అనుకుంటాం. కానీ అది తప్పు అని చెప్పి సైన్స్ చెప్తుంది. ఏది? టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు, సైంటిస్టులు, టెల్ అవీవ్ యూనివర్సిటీ అనేది వాడు ఆ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు చెప్పారనమాట. ఆడ చెమటలపై ప్రయోగాల ద్వారా ఆవిష్కరించారు. చెమటలు అంటారు, చిన్న చిన్నవి మనకు తిరుగుతుంటాయి చెమటలని, వాటిని చెదల మీద అట్లా తిరుగుతుంటాయి చెమటలు. ఆ వాటి మీద, ఆడ చెమటల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారు? ప్రకృతిలోని ధ్వని సమాచార వ్యవస్థల అధ్యయనంలో కొత్త పరిణామం. ప్రకృతిలో అనేక రకాల ధ్వనులు ఉంటాయి, వాటికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని రీచ్ అయితే కనుక మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం మొబైల్ ద్వారా మనం ఇంకొక ఎక్కడో వేరే దేశానికి మాట్లాడుతున్నాం, అవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ద్వారా, అంటే ప్రకృతిలో ఉండేటువంటి ధ్వనిని కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నాం అనమాట. సో అలాగే ప్రకృతిలోని ధ్వని సమాచార వ్యవస్థల అధ్యయనంలో కొత్త పరిణామం ఇది. మొక్కల మాటలను కీటకాలు అర్థం చేసుకోగలవని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. ప్రకృతిలో ఉన్న ధ్వనిపరమైనటువంటి సమాచార వ్యవస్థల అధ్యయనంలో ఇది ఒక కొత్త పరిణామం. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. దీంట్లో భాగంగా ఆడ చెమటల మీద వారు కొన్ని ప్రయోగాలు జరిపారు. సాధారణంగా ఆడ చెమటలు తమ గుడ్లను టమాటో మొక్కల మీద పొదుగుతూ ఉంటాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలకు అవసరమైనటువంటి ఆహారం కోసం అవి ఆ పని చేస్తూ ఉంటాయి. అయితే ఆరోగ్యవంతమైన టమాటో గుర్తించడానికి ఆడ చెమటలు ధ్వని తరంగాల మీద ఆధారపడుతుంటాయి. నీళ్లు లేక అలవటించే టమాటో మొక్కలు తమ పరిస్థితిని ఆల్ట్రాసోనిక్ సంకేతాల ద్వారా తెలుపుతుంటాయంట. ఆల్ట్రాసోనిక్ సంకేతాలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆడ చెమటలు నీళ్లు లేకుండా ఎండిపోతున్న వాటి మీద కాకుండా ఆరోగ్యంగా ఉన్న టమాటో మొక్క మీద తమ గుడ్లను పొదుగుతాయని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిగిన ప్రయోగాల ద్వారా తెలిసింది. ఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ రియా సెల్ట్జర్, ప్రొఫెసర్ గూజర్ ఎషల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ మొక్కలకు కీటకాలకు మధ్య ధ్వనిపరమైన కమ్యూనికేషన్ ఉంటుందని తొలిసారిగా రుజువైందన్నారు. వ్యవసాయం, కీటక నియంత్రణ, పంటల నాణ్యత తదితర రంగాల్లో ఈ పరిశోధన ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. సో కాబట్టి మొక్కలు మాట్లాడుకుంటాయి, ఆ మాటలను కీటకాలు వింటాయి అని తేల్చారు. సో పక్షులు కూడా మాట్లాడుకుంటాయి. చిలకల జీవితం ఎలా ఉంటుంది, తాబేలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సింహం ఎలా ఉంటుంది, పులి ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సింహం వేటాడుతుంది ఆకలైనప్పుడు, ఆకలి కానప్పుడు ఎట్టదు. వేటాడిన తర్వాత, చంపేసిన తర్వాత దానికి కావాల్సిన రక్తం తిని వెళ్ళిపోతుంది. అది అడవిలో ఉండే మిగతా జంతువులకో లేదా పక్షులకో లేదా ఇతరత్ర వాటికి వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది సింహం. మళ్ళీ ఆకలైనప్పుడే అది వేటాడుతుంది. పులి అలా కాదు, పులి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటుంది. సో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి పక్షుల్ని తీసుకుంటే మన జీవితం వాటి ద్వారానే తెలుసుకోవచ్చు. కోడి ఉంది, కోడి పిల్లలను పొదుగుతుంది, ఒక స్టేజ్ వరకు పెంచుతుంది, ఆ తర్వాత తరివేస్తుంది. అదే ఆ కోడే పిల్లల్ని తరివేస్తుంది. సో అది జీవిత సత్యం. అందుకే పిల్లల్ని చిన్నప్పుడు మాత్రమే మనం సరిగ్గా చూసుకోవాలి, ఆ తర్వాత మన దగ్గర ఉండటానికి లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు పెరగాలి. అలాగే ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం, అలాగే ప్రకృతిని మనం ఆస్వాదించడం అనేది అపారమైనటువంటి జ్ఞానం ఉండాలి. మనకు ఉండేటువంటి పరిధిలోనే ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని పవిత్రమైనటువంటి పక్షులు, జంతువులు ఉంటాయి.
కొన్ని గూళ్ళు ఉంటాయి. ఆ గూడుల్ని అసలు ఎలా అల్లేస్తాయో పక్షులు. బహుశా ఏ ఇంజనీర్కి కూడా ఆ గూడికి సంబంధించి ఆ గూడి అల్లికని గురించి తెలియదేమో. పిచ్చుక గూళ్ళు కాకుండా అవేవో కొన్ని గూళ్ళు ఉంటాయి. మన ఈత చెట్లు వాటి మీద ఎక్కువగా వేలాడుతూ ఉంటాయి. సో కొన్ని ప్రకృతి పరమైన అద్భుతాలు అవి. అంత మాత్రం చేత అవి ఆలోచించలేవు, ఆలోచన పరిజ్ఞానం ఉండదు, వాటికి మాట్లాడలేవు, వాటికి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. ఆకాశ మార్గాన ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాయి పక్షులు. మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు మనం. మరి వాటికి ఆ క్రమ పద్ధతిలో వెళ్ళమని ఎవరు చెప్పారు? వాటి పట్ల వాటికి ఒకదానికి పరస్పరం మాట్లాడుకోకుండా అది సాధ్యమా? సో కాబట్టి మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలియనంత మాత్రాన అవి పనికిరావు, మన జన్మ అద్భుతం అని చెప్పి అనుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి దీనికి ఏ ప్రవచనం చెప్పాలి? మరి ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. సో ప్రకృతిని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది. సో కాబట్టి పక్షులకి జంతువులకి మాటలు రావు, మనకే వచ్చు, అందుకని మనం గొప్ప అనుకోవటంలో అర్థం లేదని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ యూనివర్సిటీ చెప్తుంది.